నమస్తే సార్. ఒక అమ్మాయి మీ దగ్గరకొచ్చేసి నేను కోర్ట్‌లో కేసేసాను సార్. రేప్ కేస్ లైక్ ఆస్తికి సంబంధించిన కేసేసాను సార్. బట్ అయితే అది ఫాల్స్ కేస్ అని కొట్టేశారు. చివరికి నన్ను పిచ్చిదాన్ని చేసేశారు సార్. అయితే నేనిప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? నేను పిచ్చిదాన్ని కాదు, నేను నిజాయితీగా ఉన్నాను అని చెప్పి మీకొచ్చి బోరున ఏడుస్తది సార్. అట్లాంటి ఆమెకి మీరు ఏం సలహా ఇస్తారు? ఏ కేసు వేయమంటారు నెక్స్ట్? అంటే న్యాయం కావాలి తనకి. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే మేడం, రేప్ కేస్ అయినా కూడా క్రిమినల్ కేసెస్‌లో ఏం చేస్తారంటే డిఫెన్స్ లాయర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎప్పుడైనా సరే విక్టిమ్ ఆర్ కంప్లైనెంట్‌ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను రేప్ చేశాడు అని చెప్తే, ఇప్పుడు అతను రేప్ చేయలేదు అని చూపించుకునే గ్రౌండ్స్ ఉంటాయి. అతను ఆ టైంలో అక్కడ లేడు, లేకపోతే అలా డీసెంట్‌గా వర్క్ చేయొచ్చు. ఒక్క మాట సార్. చెప్పండి. మనీ కోసం వేయలేదు సార్ అమ్మాయి కేసు. అర్థమైంది. న్యాయం కావాలి. రేప్ జరిగింది నిజంగానే అవును, నాకు కొంతమంది అర్థమైంది. మనీ కోసం వేస్తుంటారు కదా సార్. రేప్ కేసు. అర్థమైందండి. అమ్మాయి అయితే ఎందుకు మనీ కోసం. వేస్తారండి మనీ కోసం? ఎవరు రేప్ కేసు వేయరు, కొంతమంది వేస్తారు సార్. ఎవరు వేయరు. కొంతమంది అమ్మాయిలు అది వేస్తున్నారని. అది ఫాల్స్ కేస్. మీరు చెప్పేది ఫాల్స్ కేస్. ఇదైతే ఎందుకంటే నిజమైన ఎవరికైనా రేప్ జరిగింది, అన్యాయం జరిగింది అంటే ఆ అమ్మాయి అతన్ని పనిష్ చేయాలనే కోరుకుంటది, కానీ ఓకే. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఓకే. ఎందుకంటే ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది కదండి. ఓకే. ఎవరు అమ్ముడుపోరు అట్లా. జనరల్ గా నేను చూసిన కేసెస్ లో మాత్రం డెఫినెట్ గా నిజంగా జరిగిన రేప్స్ అన్నిట్లో కూడా ఇంకా లాయర్ సజెస్ట్ చేస్తారు, ఎందుకమ్మా ఎంతో అంత సెటిల్ చేసుకోండి, ఏదో డబ్బులు తీసుకోండి అంటే కూడా సారీ సార్, లాయర్ ని మారుస్తారు కానీ వాళ్ళు మాత్రం పోరాటం ఆపరు. సో వీ షుడ్ రెస్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అది. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా డిఫెన్స్ లాయర్స్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, రేప్ విక్టిమ్స్ అయినా ఎవరైనా కూడా. ఇప్పుడు ఈమెకి రేప్ జరగలేదు, ఈమె మెంటల్ది, పిచ్చిది మీరు అన్నట్టు అని అట్లా పోర్ట్రే చేస్తారు. కోర్టు కూడా అన్ని చెక్ చేసి సరే ఈమె చెప్పే ఆన్సర్లు క్రాస్ ఎగ్జామినేషన్ లో సరిగ్గా ఇవ్వలేదు ఆన్సర్స్ అని చెప్పి కొట్టేసి ఉండొచ్చు మీరు చెప్పినట్టు. కానీ డెఫినెట్ గా దిస్ నథింగ్ టు వరీ. మంచి లాయర్స్ ఉన్నారు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టులో. మీరు మంచి లాయర్స్ అప్రోచ్ అయితే గ్రౌండ్స్ ఉంటాయి. జడ్జి గారు ఏవైతే తప్పులు చేశారో దాన్ని క్వశ్చన్ ఆఫ్ లా అంటారు. ఆ క్వశ్చన్ ఆఫ్ లా మీద ఫైట్ ఉంటుంది ఇంకా ఫ్యూచర్ లో. దాన్ని అపీల్కి వెళ్ళొచ్చు. డెఫినెట్ గా న్యాయం అనేది దొరుకుతుంది ఒక లేడీ కాబట్టి. అపీల్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? ఇప్పుడు సెషన్స్ కోర్టులో కేసు కొట్టేస్తే అమ్మాయి కేసుని మీరు హైకోర్టుకి అపీల్కి వెళ్ళొచ్చు. హైకోర్టు వాళ్ళే కొట్టేస్తే మీరు సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీం కోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే మన అత్యున్నత న్యాయస్థానం వారు జడ్జెస్ ఎలా అయితే ఉంటారంటే వాళ్ళు గర్ల్స్ కి చాలా వాల్యూ ఇస్తారు, ఉమెన్ కి. ఎప్పటికైనా సరే వాళ్ళను తొందరగా బెయిల్స్ ఇవ్వడం కానీ కేసులు కొట్టేయడం కానీ చేయరు, టర్న్ అరౌండ్ చేస్తారు. చాలా మటుకు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. జెసికా లాల్ మర్డర్ అని ఒక ఫేమస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉంది. అందులో కూడా హైకోర్టే కొట్టేసింది కేసు, అయినా సరే సుప్రీం కోర్టు వాళ్ళు దాన్ని టర్న్ అరౌండ్ చేశారు. అది చాలా సెన్సేషనల్ కేసు అన్నమాట. సో అలాంటివి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఉమెన్ కి అన్యాయం జరిగిందంటే మాత్రం హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఏ కోర్ట్ అయినా ఫ్రంట్ లోనే ఉంటుందండి. అన్యాయం జరగడం అనేది జరగనివ్వరు. కోర్ట్స్ లో జడ్జెస్ అనే వాళ్ళు ఉమెన్ కి ఫేవర్ లో ఉంటారు. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ నేను ఎక్కడ ఒప్పుకుంటానంటే, డిఫెన్స్ లాయర్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని బ్రైబ్ చేస్తారు, నోరెత్తనియరు. నోరెత్తకుండా ఉండడానికి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లని ఇస్తారు. జస్ట్ మాట్లాడకూడదు, ఏం మాట్లాడినా చూసుకొని నాకు ఫైల్ దొరకలేదు అట్లా డ్రామా చేస్తారు. అయితే ఏం మాట్లాడరు, ఆ టైం జూనియర్ ని పంపిస్తారు, వాళ్ళు ఏం మాట్లాడరు. అలాంటివి చేసి అసలైన జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ కానీ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకురారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అలా తీసుకురాకపోయేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఇది ఫాల్స్ కేసు ఏమో అని కొట్టేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఆ పాయింట్స్ అన్ని తీసుకొని వెళ్ళి మంచి అడ్వకేట్ ని పెట్టుకుంటే డెఫినెట్ గా హైకోర్టులో సుప్రీం కోర్టులో అలాంటి వాళ్ళ మీద, అలాంటి వెధవలకి కంపల్సరీ పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. వరి అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.